వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ శ్రీయా వర్మ. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. వరుసగా 8 ఏళ్ల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు కూడా సాధించింది. ఇలాంటి ప్రాంతాల్లో నీరు కలుషితం కావటం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2000 మంది అస్వస్థతకు గురయ్యారు. మున్సిపల్ పైప్లైన్ల నుంచి వచ్చిన కలుషిత నీళ్లు తాగటంతోనే వాళ్ళు డయేరియా, వాంతులు బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ఇక విషయంలోకి వెళ్తే కొత్త సంవత్సరం వేళ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ వరుసగా 8వ సంవత్సరం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచినప్పటికీ తాజాగా కలుషితమైన తాగునీరు కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కలుషిత తాగునీరు కారణంగా అనారోగ్యానికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 1100 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే మృతుల్లో 6 నెలల బాలుడు కూడా ఉండటం విషాదాన్ని మిగిల్చింది. ప్రధాన నీటి సరఫరా పైప్లైన్లోని లీకేజ్ కారణంగా నీరు కలుషితమైందని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. పైప్లైన్ పైన ఒక టాయిలెట్ నిర్మాణం ఉందని చెప్పారు. లీకేజీ కారణంగా మురుగునీరు తాగునీటిలో కలిసిపోయి ఉండొచ్చని అన్నారు. టాయిలెట్ నుంచి వచ్చే వ్యర్థాలను నీట్ పైప్ లైన్ పైన ఉన్న గుంతలోకి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లైన్లోని వదులుగా ఉన్న జాయింట్ తాగునీటి సరఫరా కలుషితం కావడానికి దోహదపడి ఉండొచ్చని చెప్పారు. ఇక ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ కలుషిత నీటి కారణంగా భగీరథపుర నివాసులు అనారోగ్యానికి గురయ్యారని, వారంలోనే బహుళ మరణాలు సంభవించాయని తెలిపారు. కలుషిత తాగునీరు కారణంగా గత వారంలో 8 మంది మరణించారని, 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని టైమ్స్ నౌ గుర్తించింది. అస్వస్థతకు గురైన వారిలో 136 మంది ఆసుపత్రికి చేరగా 26 మంది ICUలో ఉన్నారు. కలుషిత తాగునీటి వల్ల అనారోగ్యానికి గురై మరణించిన బాలుడి తండ్రి మాట్లాడుతూ, మా అబ్బాయికి విరోచనాలు, జ్వరం వచ్చాయి. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్న తరువాత రాత్రికి అకస్మాత్తుగా తీవ్ర జ్వరం వచ్చి వాంతులు చేసుకుని డిసెంబర్ 29వ తేదీన మరణించాడు అని తెలిపారు. అయితే ఇండోర్లో నెలకొన్న పరిస్థితిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఇది అత్యవసర పరిస్థితి లాంటిది అని అభివర్ణించారు. భగీరథపురాలో దాదాపు 40,000 మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించామని, 2456 అనుమానిత కేసులు గుర్తించామని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో 50 మంది కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించదు. ఈ ఘటనకు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నగరంలోని అన్ని ప్రాంతాలలో తాగునీరు, మురుగునీటి కాలువల్లో లీకేజీలకు సంబంధించిన ఫిర్యాదులను సరిగ్గా పరిశీలించామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నేను అధికారులను ఆదేశించాను అని మోహన్ యాదవ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. కలుషిత తాగునీరు వల్ల అనారోగ్యానికి గురైన వారికి కోలుకునే వరకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ అధికారుల తప్పిదాలను అంగీకరించారు. బాధ్యులపై హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ, కలుషిత నీరు తాగిన తర్వాత సుమారు 198 మంది ఆసుపత్రిలో చేరారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, వారికి సరైన చికిత్స అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అధికారుల ప్రకారం 4 మరణించారు. కానీ ఇక్కడి ప్రజలు 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మేము దీనిపై విచారణ జరిపి పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ ఘటనను మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి అధికారుల నుండి నివేదిక కోరింది.